జోగి రమేష్ వెళ్ళి ధర్నా చేయడానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో టీడీపీ వాళ్ళు అడ్డుకోవడానికి మీదకొచ్చారు. తన్నులు తింది జోగి రమేష్ ఆ రోజున. కానీ చంద్రబాబు ఇంటి మీద దాడి అన్నటువంటి పాయింట్ ప్రొజెక్ట్ చేశారు. గుడ్. ఇప్పుడు జగన్ ఇంటి ముందుకి బ్యారికేడ్లు తీసేశారు, ఎవరైనా వెళ్ళొచ్చు. అట్లాంటి చంద్రబాబుకి అప్పుడు చేయలే. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు వరుసబెట్టి అక్కడ కావాలని చేస్తుంది. నిన్న కారులో వెళ్తూ తాటి ముంజలు తిన్నాక తాటికాయలు ఇసిరేశారు. దానికి సంబంధించి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు. ఆ మధ్యన మరేదో ఇసిరారు, అక్కడికి వెళ్ళి నినాదాలు చేసింది చూసాం. వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకటి జగన్ ఎక్కడికన్నా వెళ్తుంటే భద్రత పట్ల అక్కడ కంప్లీట్గా గాలికి వదిలేస్తున్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసినా అదే, అంటే జగన్ని బాగా చికాకు పరిచి ఆ చికాకుతో జగన్కి ఏదన్నా జరిగితే అప్పుడు అది జగన్ వైఫల్యమే అనేటటువంటిది. ఇప్పుడు ఈ చర్యల ద్వారానేమో జగన్ని రాక్షసుడిగా చిత్రీకరించడంతో పాటుగా ఇట్లాంటి ఘటనలతో కవ్వించడం అన్నటువంటి చేస్తూ ఉన్నారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ఒక వ్యూహాత్మకమైనటువంటి ఇరికించే పని అయితే కొనసాగిస్తున్నారు.